వ్యాప్తంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రశ్నించే ఒక గొంతు ఆ జనసభ నాయకులు రమణాచారి గారు. తర్వాత సామాజికంగా భువనగిరిల రామచంద్ర సార్ అసలు ఎక్కడ ఏ విధంగా సారే ఉంటాడు అన్న మిత్రులు కవి మిత్రులు రమ్య శ్రీనివాస్, అంబటి వెంకన్న, మేలంగా ఆలేరు విజయ, ఎందుకంటే 96 అనుకుంటా వెన్నెల విజయ ఒక కళాకారులు. ఈ పలుగుల మైసమ్మే కదా ఇక్కడ రమణాగర్ అన్న పలుగుల మైసమ్మ కాడ తెలంగాణ ఉద్యమం కోసం ఒక వర్క్షాప్ పెడితే అందులో నన్ను పిలవడం జరిగింది. పిలిస్తే అక్కడ ఆలయ విజయకు జాంగీర్ భాయ్ మొట్టమొదటిసారి నాకు అక్కడ పరిచయం అయింది. తర్వాత అందులోనే ప్రాక్టీస్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఆలేరు గోని ప్రాంతంలో ప్రారంభించాలి, అనేక మంది కళాకారులు వచ్చినారు, కొత్త పాటలు ఇవ్వాలి, తెలంగాణ గంగలు ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడే రాసినటువంటి పాట జాంగీర్ విజయక్క వాళ్ళిద్దరు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఉండు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, ఉండు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, ఉండు పైలం చూడు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, కుమారాయ సీత జరాయ శ్రీశేఖరి రేఖ సంచార కోటిన బతుకుదేవు కానీ బతుకుదేవు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకుదేవు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకుదేవు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకుదేవు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఈ పాట నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఫస్ట్ ఈ పాటతోటి ప్రారంభించగానే జాంగీర్ భాయ్ దగ్గరకు వచ్చి ఇట్లా అత్తుకున్నాడు. సీరనా పాట మేము విన్నాం చాలాసార్లు, కానీ మీరు రాసినట్టు కాదు, అసలు గొప్పగా రాసినారు. నేను వీళ్ళిద్దరు అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది పలుగుల మైసమ్మ దగ్గర. ఆ రోజు నైట్ అంటే 2-3 రోజుల వర్క్షాప్ నేను ఇక్కడే ఉన్నా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రోజు ఉంటుంది కదా, రాగానే అనేకమైన పాటలు తెలంగాణ ఉద్యమంలో సీరని కొత్తగా ఇంకేం రాసినావు, ఏం రాస్తున్నావు అంటే అప్పుడే మొదలుపెట్టినా. ఎన్నాళ్ళు సైంపులు తెగదెంపుల తప్షకరకు ఎంతైనా ఏదైనా తెగిస్తే తెలంగాణ,
పాడడం జరిగింది. జాంగీర్ భాయ్ దగ్గరికి వచ్చి ఈ అసైన్ల వాళ్ళగా మేము మోహరంలో ఆడతామన్నా ఆ లైన్ తీసుకొని రాసినావు క్లియర్ గొప్పగా స్పందించినామన్నా, థ్యాంక్స్ అన్నా అని చెప్పి అట్లా మాకు ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడే తెలంగాణ ధూమ్ధామ్ ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు కలవడం. మరి అతి భయంకరమైన సభ ఏంటంటే భువనగిరిలో గద్దరన్న సభ. అప్పటికి కొంత బెదిరింపులు ఉండే ఈ సభ జరగవద్దని చెప్పి లాస్ట్ మూమెంట్లో నేను రావడం జరిగింది. వచ్చినప్పుడు నా దగ్గర నుండి వేదికకి తీసుకెళ్ళి పరిచయం చేసి పాట పాడించినటువంటి వ్యక్తి. ఇంకో సందర్భం ఏంటంటే ఒక పాటలో तेलंगाना साथियों लड़ाई करो भाइयों, एक चल के तेलंगाना हिम्मत दो भाइयों, तेलंगाना जीतेगा तकलीफ कब उठाएगा, नौजवान बोले तेलंगाना साथ में, नौजवान बोले तेलंगाना साथ में, सपना मन दिखाएगा सर्वों दिखाएगा, सर्वुल्ला डोलुल्ल सकम मरक तोड़गा, निजोगानु लेकर बताओ पादी करवाएगा, जंग साइरन चलो संपत्ति कदरा, नौजवान बोले तेलंगाना साथ में, नौजवान बोले तेलंगाना साथ में, सुरकत्तुला सुंदरा तलवार सुंदरा, सुरकत्तुला सुंदरा तलवार सुंदरा, आंध्रदोला तन्मनी किरंडी रमण रंडीरा, आंध्रदोला तन्मनी किरंडी रमण रंडीरा, तेलंगाना साथियों लड़ाई करो भाइयों, तेलंगाना साथियों लड़ाई करो भाइयों, मिलके चल के तेलंगाना हिम्मत दो भाइयों, मिलके चल के तेलंगाना हिम्मत दो भाइयों, तेलंगाना जीतेगा तकलीफ जब हो जाएगा, तेलंगाना जीतेगा तकलीफ जब हो जाएगा, नौजवान बोले तेलंगाना साथ में, नौजवान बोले तेलंगाना साथ में. ఈ పాట రికార్డ్ అయింది జంగు ప్రాలగన జంగాల్లో ఎవరు వాడట్లేదు. ఎందుకంటే ఇందులో కొన్ని ఉర్దూ పదాలు ఉన్నాయి. కానీ నేను కలిసినట్టు చెప్పిన ఈ వీరన్న వాడచ్చు కదా ఈ ప్రాస జాంగీర్ భాయ్ అంటే అన్నయ్య పెద్ద లెంత్ ఉన్నది అన్న ఇది బాగా అంటే ఇట్లాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో తను మాతోటి ఉండడం, సామాన్య జీవితం ఎక్కడ కలిసినా రెస్పెక్ట్ మర్యాదకు మారిపోయిన జాంగీర్ అన్న. మేము కొన్ని సందర్భంలో అభినయ అమ్మటి మేము వచ్చినా కానీ సారథ విషయాలు ఏమైనా ఉన్నా కానీ తను ఇక్కడ కూడా ఉద్యమకారుని అనేకమైన ఉద్యమాలు చూసినాయి. సామాజిక ఉద్యమాలు అంటే ఒక స్వచ్ఛంద సంస్థలు చేసిండు, ఒక పార్టీలు చేసిండు, లెఫ్ట్ ఆర్గనైజేషన్లో జనసభలు చేసిండు, గద్దరతో పనిచేసిండు, పిల్లలతో పనిచేసిండు. అయినా కానీ ఒక కళాకారుడిగా ఒదిగి ఒక సామాన్య నేపథ్యాన్ని మోసుకుంటూ అందుకు తను చేసిన అదృష్టం ఏంటంటే చివరికి సారథులు ఇవ్వాలి. నేను సారథి వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. రంగన్న వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకొని ఇంత గొప్పగా ఆయన సంస్మరిస్తున్నాము. లేకుంటే ఎవరింత కార్యక్రమం తీసుకునేది అనిపించింది. అంటే ఇలా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ మీరు చేసిన గెస్టుల రావడాన్ని చూస్తే ఆయన ఒక లాస్ట్కు చివరి క్షణంలో మంచి ఆయన చివరి ప్రయాణంలో మంచి నేపథ్యం ఉన్నటువంటి ఈ సంస్కృత సార మిత్రులు ఉండడం, మేమంతా రావడం, తన కోసం పాటలు పాడడం, ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవడం కూడా మంచి నేపథ్యం. తను లేకపోవడం అనేది బాధాకరమే. కానీ తను లేకున్నా ఒక అమరుడై అందరి నాలుకల్లో అందరి మనసుల్లో ఆయన జ్ఞాపకాల్లో ఉండడం చాలా సంతోషకరం. తన మీద నేను ఒక పాట రాసిన అది మీకు ఒక లైన్ వినిపించి ఈ కార్యక్రమం ముగిస్తా. రామ్లాస్ రా సాధారణ ఏంటండి ఉద్యమాల జెండలెత్తి నాడు పోరాటాల బాట పట్టి, ఉద్యమాల జెండలెత్తి నాడు పోరాటాల బాట పట్టి, పల్లె పల్లె పాట పట్టి పల్లె గొంతుకై ఎగసి, పల్లె పల్లె పాట పాడి ప్రజల గొంతుకై ఎగసి, ఎక్కడ పొత్తుల పిల్లెత్తిందే చచ్చన గడిచే
చెట్టు నడిపిండే జాంగీరన్న చెట్ల పట్టుల పెట్టిండే జాంగీరన్న చెట్లగని చెట్టు నడిపిండే జాంగీరన్న రాజాని బలవతి రాజాని పాఠవతి Thank you so much. Thank you, Ranga.